ఓం శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శృతిలయలు. ఇవాల్టి వీడియోలో మనం కార్తీక పురాణం స్కంద పురాణంలోని 2వ రోజు పారాయణం గురించి తెలుసుకుందాం. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. 2వ రోజు పారాయణం 2వ అధ్యాయం కార్తీక సోమవార వ్రతం. వశిష్ఠ ఉవాచ. ఓ జనక మహారాజా, వినినంత మాత్రం చేతనే మనోవాక్యముల ద్వారా చేయబడిన సర్వ పాపాలను హరింపజేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా విను సుమా. అందున ఈ నెలలో శివుడికి ప్రీతికరమైన సోమవారం వ్రతం ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం రోజైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వాడు 1000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. ఈ సోమవార వ్రత విధి 6 రకాలుగా ఉంది. 1 ఉపవాసం, 2 ఏకభుక్తం, 3 నక్తం, 4 అయాచితం, 5 స్నానం, 6 తిలాదానం. 1 ఉపవాసం. శక్తి ఉన్నవారు కార్తీక సోమవారం రోజున పగలంతా భోజనం చేయకుండా ఉపవాసంతో గడిపి సాయంకాలంన శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం తర్వాత తులసి తీర్థం మాత్రమే సేవించాలి. 2 ఏకభుక్తం. సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నాన దాన జపాలను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శివుడి తీర్థమో తులసి తీర్థమో మాత్రమే తీసుకోవాలి. 3 నక్తం. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయవచ్చు. 4 అయాచితం. భోజనం కోసం తమకు తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితం. 5 స్నానం. పై వాటికి వేటికి శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నాన జపాదులు చేసినా చాలు. 6 తిలాదానం. మంత్ర జప విధాలు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం రోజున నువ్వులు దానం చేసినా సరిపోతుంది. పై 6 పద్ధతిలో దేన్ని ఆచరించినా కార్తీక సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది. కానీ తెలిసి కూడా ఏ ఒక్కదాన్ని ఆచరించని వాళ్ళు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని హర్షవాక్యం. ఈ వ్రతమాచరణం వలన అనాథలు స్త్రీలు కూడా విష్ణు సాయుధ్యం పొందుతారు. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజు కూడా పగలు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా భగవంతుని ధ్యానంలో గడిపే వాళ్ళు తప్పనిసరిగా శివ సన్నిధిని పొందుతారు. సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమ్మక చమకగా సహితంగా శివాభిషేకం చేయడం ప్రధానం అని తెలుసుకోవాలి. ఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను, వినండి. నిష్ఠురి కథ. పూర్వం ఒకానొక బ్రాహ్మణుడికి నిష్ఠరి అనే కూతురు ఉండేది. పుష్టిగాను అందంగాను అత్యంత విలాసంగాను ఉండే ఆమెకు గుణాలు మాత్రం శ్రేష్టమైనవి రాలేదు. దుష్టగుణ భూయిష్టమైన గయ్యాలిగాను కామకురాలిగాను తిరిగే ఈ నిష్ఠరిని ఆమె గుణాల వల్ల కర్కశాని కూడా పిలుస్తూ ఉండేవారు. బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కశని సౌరాష్ట్ర బ్రాహ్మణుడు అయిన మిత్రశర్మ అనే వానికిచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు. ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు, సద్గుణవంతుడు, సదాచారపరుడు, సరసుడు మాత్రమే కాకుండా సహృదయం కూడా కావడం వలన కర్కశ ఆడినది ఆట పాడినది పాటగా కొనసాగుతూ వచ్చింది. పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది. అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడంతో మోజు చంపుకోలేక కొంత భార్యను వదిలివేయడం తన వంశానికి పరువు తక్కువ అనే ఆలోచన కొంత వలన మిత్రశర్మ కర్కశ పెట్టే కఠినమైన హింసలన్నింటినీ భరిస్తూనే ఉండేవాడు. కానీ ఏనాడు ఆమెను శిక్షించలేదు. ఆమె ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధం పెట్టుకొని భర్త అత్తమామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది. అయినా భర్త సహించాడు. ఒకరోజు ఆమె విటులలో ఒకడు ఆమెను పొందుతూ, నీ మొగుడు బ్రతికి ఉండటం వలన మనం తరచూ కలుసుకోలేకపోతున్నామని రెచ్చగొట్టడంతో కర్కశ ఆ రాత్రికి రాత్రే నిద్రలో ఉన్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోది చంపివేసి ఆ శవాన్ని తానే మోసుకొని వెళ్ళి ఒక పాడిపడిన నూతిలోకి విసిరివేసింది. ఇదంతా గమనించినప్పటికి కూడా ఆమె విటుల బలం ఎక్కువ కావడం వల్ల అత్తమామలు ఆమెను ఏమీ అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు. అంతటితో మరింత స్వతంత్రించిన కర్కశ కన్నుమిన్ను కానని కామవేషంతో అనేక మంది పురుషులతో సంపర్కం పెట్టుకొని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపజేసి తన విటులకు తార్చి దాని ద్వారా సొమ్ము చేసుకునేది.
కాలం గడిచింది, దాని బలం తగ్గింది, యవ్వనం పోయింది, శరీరంలోని రక్తం పలచబడటంతో కర్కశ జబ్బు పడింది. ఎంతో మంది పురుషోత్తములతో సాగించిన శృంగార కీడల పుణ్యమాని అనూహ్యమైన వ్యాధులు సోకాయి. పూలగుత్తిలాంటి మేని పుల్లు పడిపోయింది. బిగి తగ్గిన కర్కశ దగ్గరికి పిటులు రావడం తగ్గిపోయాయి. ఆమె సంపాదన పడిపోయింది. చివరికి అక్రమ పతులకే కాని సుతులకు నోచుకొని ఆ నిష్టర తినడానికి తిండి, ఉండడానికి ఇంత ఇల్లు, వంటి నిండా కప్పుకోవడానికి బట్టలు కూడా కరువయ్యాయి. కొన ఊపిరితో ప్రాణాలతో నడివీధిన పడి మరణించింది. కర్కశ శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కు కూడా లేకపోయింది. యమదూతలు ఆ జీవిని పాశబద్ధను చేసి నరకానికి తీసుకువెళ్లారు. యముడు ఆమెకు దుర్భరమైన శిక్షలను విధించాడు. భర్తద్రోహికి భయంకర నరకం. భర్తను విస్మరించి పరపురుషులను ఆలింగనం చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాలను కౌగిలించుకునేలా చేశాడు. భర్త తలను బ్రద్దలు కొట్టినందుకు ముళ్ళగదతో ఆమె తల చిట్లిపోయేలా కొట్టించాడు. భర్తను తిట్టినందుకు, కొట్టినందుకు, తన్నినందుకు కర్కశ పాదాలను పట్టుకొని కఠినమైన శిలలపై వేసి బాధించాడు. సీసం కాచి చెవుల్లో పోయించాడు. కుంభీపాక నరకానికి పంపాడు. ఆమె పాపాలకు గాను ఆమె ముందు 10 తరాల వారు, తర్వాత 10 తరాల వారు, ఆమెతో కలిపి మొత్తం 21 తరాల వారిని కుంభీపాకంలో కుమిలిపోసాగారు. నరక అనుభవం తర్వాత ఆమె 15 సార్లు భూమిపై కుక్కగా జన్మించింది. 15వ జన్మలో కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒక బ్రాహ్మణ గృహంలో ఉండేది. సోమవార వ్రత ఫలంతో కుక్క కైలాసం పొందటం. ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం రోజు ఆ బ్రాహ్మణుడు పగలు ఉపవాసం ఉండి శివుడికి అభిషేకాలు మొదలైనవి నిర్వహించి నక్షత్ర దర్శనం తర్వాత నక్తం తీసుకోవడానికి సిద్ధపడి ఇంటి బయట బలివి విడిచిపెట్టాడు. ఆ రోజంతా ఆహారం దొరకక ఉన్న కుక్క ప్రదోష రోజున ఆ బలి అన్నాన్ని తిన్నది. బలి భోజనం వల్ల దానికి పూర్వస్మృతి కలిగి ఓ బ్రాహ్మణ రక్షంచు అని కుయ్యి అని అరిచింది. దాని అరుపులు విని వచ్చిన బ్రాహ్మణుడు కుక్క మాట్లాడటం చూసి ఆశ్చర్యపోతూనే, ఏం తప్పు చేశావు? నిన్ను నేను ఎలా రక్షించగలను అని అడిగాడు. అందుకు ఆ కుక్క, ఓ బ్రాహ్మణుడా, పూర్వజన్మలో నేను ఒక బ్రాహ్మణ స్త్రీని. కామంతో కళ్ళు మూసుకుపోయి కాముకురాలినై చేయకూడని పనులు చేశాను. భర్త హత్యకు, వర్ణ సంకరానికి కారకురాలినైన పతితను. ఆ పాపాలకు అనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలు అనుభవించి ఈ భూమిపై ఇప్పటికీ 14 సార్లు కుక్కగా పుట్టాను. ఇది 15వ సారి. అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా నా పూర్వజన్మలు ఎందుకు గుర్తుకొచ్చాయో అర్థం కావడం లేదు. దయచేసి వివరించు అని కోరుకుంది. బ్రాహ్మణుడు అంతా జ్ఞానదృష్టితో తెలుసుకొని, ఓ శునకమా, ఈ కార్తీక సోమవారం రోజున ప్రదోష సమయం వరకు పస్తుతో ఉండి నేను వదిలిపెట్టిన బలి తిన్నందువల్ల నీకు ఈ పూర్వజన్మ జ్ఞానం కలిగింది అని చెప్పాడు. దాంతో ఆ కుక్క, కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా, నాకు మోక్షం ఎలా సిద్ధిస్తుందో దయచేసి తెలుపు అని కోరిన తర్వాత దయాపరుడైన ఆ బ్రాహ్మణుడు తాను చేసిన అనేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం రోజు వ్రత ఫలితాన్ని ఆ కుక్కకి దారపోయగా వెంటనే ఆ కుక్క తన శునక దేహాన్ని విడిచిపెట్టి దివ్య స్త్రీ శరీరంతో ప్రకాశవంతమైన వస్త్రాలతో పితృదేవతలతో కలిసి కైలాసానికి చేరుకుంది. కాబట్టి ఓ జనకరాజా, నిస్సంశయంగా శ్రేయస్కరమైన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పకుండా ఆచరించు అని వశిష్ఠుడు చెప్పడం ఆపాడు. 2వ అధ్యాయం సమాప్తం. 2వ రోజు విధియ పారాయణ సమాప్తః. ఇది ఇవాల్టి వీడియో. కార్తీక పురాణం స్కంద పురాణంలో 2వ రోజు 2వ అధ్యాయం పారాయణం అయితే సమాప్తమైంది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్కారం.